హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి ప్రమిళ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. సో యాక్చువల్గా ఛానల్ ప్రమిళదే, బట్ నేనైతే ఈరోజు మాట్లాడుతున్నాను. ఈరోజు అయితే మన కుకింగ్ వీడియోలో అయితే ప్రమిళ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉంది. సో తనైతే యాక్చువల్గా తమిళనాడు నుంచి అయితే వచ్చిందనమాట. సో చాలా రిక్వెస్ట్ చేసింది నన్ను అయితే. సో ఏంటంటే మీతో మీ వీడియోస్లో కనిపించాలి నేను అని చెప్పేసి చాలా దూరం నుంచి వచ్చానని చెప్పింది. తన స్పెషల్ శారీ కూడా ఈరోజు కట్టుకుందనమాట. సో ప్రైమిల్ అయితే ఉండదు, తనతోనే ఈరోజు వీడియో చేస్తాను నేనైతే. ఎందుకంటే చాలా రిక్వెస్ట్ చేసింది. సో తను రిక్వెస్ట్ చేసేపాటికి మనది అసలే మంచి మనసు, అంటే వెన్నెలాంటి మనసు, జున్ను లాంటి మనసు, అలాగే ఐస్ లాంటి మనసు. సో కరిగిపోయిన అనమాట అడిగిందేమో. అమ్మాయి చూడండి, నేనే మీ తెలుగు అమ్మాయి ప్రమిళ. ఇందాక ఎక్కడో చూసినట్టున్నది అనుకున్నా. తమిళనాడు నుంచి ఏమైనా వచ్చిందేమో. నువ్వేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా ప్రతాప్ అయితే నా గురించి చాలా చెప్పాలండి. తమిళ అమ్మాయి కాదు, మీ తెలుగు అమ్మాయి ప్రమిళ. తెలుగు అమ్మాయి నాట్ తమిళ అమ్మాయి అంటారు. ఓకే, నేను తమిళ అమ్మాయి అనుకున్నానే. ఓకే ఓకే, డిసప్పాయింట్ అయితే ఏం అవ్వలేదులేండి. ఓకే, కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ జరగవు కదా. మొత్తానికి ఏమి అసలు ఏంటి వాటి స్పెషల్ టుడే? యాక్చువల్ నాకు ఈ శారీ ఉందా నాకు కూడా తెలీదు. యాక్చువల్ 2 years బ్యాక్ ఇయర్స్ అయింది. మా అన్న ఇష్టంతో, మా పెద్దని కొడుకు ఇష్టంతో కేరళ నుంచి తెచ్చాడు అనమాట. అందుకనేసి మన ఛానల్లో కట్టుకొని నేనైతే వీడియో చేయాలని అనిపించింది. అందుకనేసి ఈ చీర అయితే కట్టుకున్నాను. ఎట్లుందో కామెంట్ చేయండి. ఓకే, ఈ శారీ కూడా ఒక హిస్టరీ అయితే ఉందిలేండి అబ్బా మొత్తానికి. సో ఎందుకంటే సో వీళ్ళన్న వెళ్ళాడు టూర్ కని వెళ్ళినప్పుడు. సో అంటే ఈ శారీకి అంటే వాళ్ళన్న మరి టూర్కి వెళ్ళినప్పుడు మరి ఫోన్ చేసి విసిగించి నాకు ఆ శారీ కావాలని అడిగింది అనమాట. యాక్చువల్ జోక్ చేద్దామని ఫోన్ చేశాడు వాళ్ళన్న. ఫ్రెండ్ ఇలాంటి శారీ నువ్వు కట్టుకుంటావు ఫ్రెండ్, ఇక్కడ ఉన్నాయి బాగున్నాయంటే నాకు కావాలి అది కావాలని నాకు పెట్టి మళ్ళీ నాతో ఫోన్పే కొట్టించి. సో నాట్ ఓన్లీ శారీ అనమాట, అంటే చాక్లెట్లు ఒక 4-5 అంటే 4-5 రకాల చాక్లెట్లు శారీ తెప్పించుకుంది. మళ్ళీ స్టిచ్చింగ్ కూడా తను ఎక్కడ పడితే అక్కడ ఇస్తే తను మళ్ళీ చెడిపేస్తుంటారని తనకి ఇష్టమైన చోటు మరి స్టిచ్చింగ్ చేయించుకుంది. సో ఇట్లంత డెడికేషన్ ఉంటుంది. ఇదే డెడికేషన్ మంచి మన వర్క్ మీద పెట్టేసి చాలా బాగుంటుంది. కానీ పెట్టదు, వర్క్ మీద కూడా పెడతాను. అట్లా అనద్దు, కోపం వస్తుంది. వర్క్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. నువ్వు చెప్పని చెప్పకపోని మన సబ్స్క్రైబర్స్ కి అందరికీ తెలుసు. ప్రమిళ నీకు చాలా ఓపిక, నీకు చాలా ఇంట్రెస్ట్. నేను చూస్తుంటేనే మా ఇంట్లో మేము చెప్పుకుంటాం మా అమ్మ వాళ్ళతోన ప్రమిళకి ఎంత ఒప్పుకుంది, ఎంత మందిని డీల్ చేస్తుంది, పని కూడా బాగా చేస్తుంది. నా గురించి అయితే అందరు చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరికి మరొకసారి థ్యాంక్స్. మా ప్రమిళకు త్వరలో అవార్డు కూడా రాబోతుంది, బెస్ట్ ఫ్యామిలీ మేనేజర్ అనమాట. సో ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలో మంచి బెస్ట్ అవార్డు అయితే వస్తుంది అనమాట. అండ్ బెస్ట్ హార్డ్ వర్కర్ ఆఫ్ ది ఇయర్ అనమాట. సో ప్రతి 4 సంవత్సరాలు వరుసకు వచ్చింది, ఈ సంవత్సరం కూడా రాబోతుంది. సో మీరు అందరూ కూడా విష్ చేయండి తనకైతే. అండ్ స్పెషల్ ఓన్లీ శారీనే కాదు, ఈరోజు మంచి ఒక రెసిపీ, వెరైటీ రెసిపీ కూడా అయితే ఉందన్నమాట. సో మనకి ఎంతో అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే మన పాతకాలంలో చేసుకొని తినేటోళ్ళు. సో అది ఇప్పుడు ట్రై చేయబోతున్నాం అనమాట. అంటే చికెన్ ఇస్ నార్మల్, బట్ రోటీ అనమాట, చికెన్ రోటీ. ఆ రొట్టె కూడా ఏంటంటే రాగి రొట్టె. సో రాగి సంగటి, రాగి జావా, ఇంకా రాగి అన్నం కూడా వేసుకుంటారు. రాగి ముద్ద అంటారు. అదే రాగి సంగటి అంటే రాగి ముద్ద పోతారు సేమ్. సో అది ఈ రోజు వచ్చి రాగి రొట్టె అనమాట. రాగి రొట్టె విత్ చికెన్, మామూలు కాంబినేషన్ కాదు, అది తిరిగిపోద్ది. ఆరోగ్యానికి చాలా మంచిది రాగి రొట్టె, చాలా మంచిది చేస్తున్నాను నేనైతే. సో ఈ రోజు ఫిక్స్ అయింది అనమాట. అందుకనే స్పెషల్ గా చేస్తున్నట్టు స్పెషల్ గా రెడీ అవుతానని చెప్పి మరి రెడీ అయింది మొత్తానికి. ఏమన్నాడంటే నేను అలసిపోయిన ప్రేమలో వీడియో వద్దులే తర్వాత చేద్దామన్నాడు. లేదు నువ్వు తెచ్చేయాల్సిందే, నేను చేయాలని మరి గొడవ మరి తెప్పించుకున్నాను అనమాట. ఇంకా తొందర అయితే రెడీ అయ్యాను. ఇంకా వంటలోకి అయితే పోదాము. ఒకసారి కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ రాగి రొట్టె అయితే చేయబోతున్నాను. ఎందుకంటే తనకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కూడా సర్లే అంతే స్పెషల్ గా ఏదో ఫీల్ అవుతుంది ఏంటో అనుకున్నాను. బట్ వీడియో మాత్రం అస్సం బాగుంది. అంటే ఫస్ట్ ముహూర్తం షాట్ చాలా బాగుంది. అంటే ఈరోజు వీడియో అదిరిపోతుంది నాకు తెలిసి. అండ్ టేస్టీ వంట మంచిగా రెడీ అయింది కాబట్టి చాలా 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 హ్యాపీ. అండ్ చాలా మంది కామెంట్ చేయండి అబ్బా ప్రమిళ కొంచెం ఇంకా బూస్టప్ రావాలి. కొన్ని నెగిటివ్ కామెంట్స్తో డల్ అయిపోయింది, కొంచెం పాజిటివ్ కామెంట్స్ పెట్టి తను ఎంకరేజ్ అయితే చేయండి. సో ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ 100%. ఎందుకంటే తను నా ఎదురుగా ఉండి చూస్తున్నాను ఎంత వర్క్ చేస్తుంటుంది ఏంటని చెప్పేసి తను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టండి తనకైతే. మర్చిపోకండి అండ్ నన్ను కూడా గుర్తు చేసుకోండి లాస్ట్ ఒకసారి. ఓకేనా? పద. సో మేమైతే వెళ్తాము. సో ఎందుకంటే మన సైన్యం ఆర్మీ అయితే మన ప్రశస్తాభించి ప్రైజ్ ఆర్మీ పని చేస్తూ ఉంది. వాళ్ళు అక్కడ పనిలో ఉన్నప్పుడు మా పని మేము అయిపోగొట్టుకోవాలి. వాళ్ళకి పని లేకుండా మా దగ్గరికి వచ్చి మా పనిని జరిపేస్తారు. సో అందుకోసం అనమాట. జాగ్రత్త రే, లోపల చీకటి ఉంది. బౌల్ వస్తుంది చూడు, బౌలు దెయ్యాలు.
వీడియోకి వంట చేయాలా నువ్వు కట్టెలు నరకు అని దండికి నరికించుకుంటాను అనమాట. ఎక్కువ కట్లు నరికించుకొని అయితే ఒక రూమ్లోనైతే పెట్టుకునేనే. చూడండి ఎంత డెడికేషన్ చూడండి తనకి. పిల్లలు తెచ్చుకొని పెట్టుకొని తొందరలోనే కుమ్మిటిపోయి అయితే నెక్స్ట్ వీడియోలో కనిపించాలి. నాకైతే ఫుల్ కోపం వస్తా ప్రతాప్ మీద. నేనేమో పిల్లలు వంట చేసిన తర్వాత ఇది పెడతాను, పిల్లలు తీసుకొని పోయి దాంట్లో మేము ఎట్లా వంట చేస్తామో వాళ్ళు కూడా వంట చేయడానికి అట్లా పెట్టుకొని వంట చేస్తారనమాట. అదే కుమ్మిటిపోయి అనుకోండి, ఇంక వీడియో చేసిన తర్వాత వెంటనే ఎత్తి ఎక్కడైనా పెట్టినా సేఫ్ ఉంటుంది. ఆ పిల్లలు ఇంకా పాపలు తీసుకుంటారు, ఏడంటే వారేస్తారు. ఈసారి అయితే కుమ్మిటిపోయి ఖచ్చితంగా కొనుక్కుంటాను. రాగి రొట్టె పొయ్యి అయితే బాగా అంటుకునింది. నేను చేసేదే లేటు, ఇంకా కుండ అయితే పెట్టేస్తాను. కుండ కుండ అయితే ఈట్ ఎక్కిందనమాట. ఇంకా నూనె అయితే వేస్తాను తగినంత. ఇంకా చికెన్లోకి అయితే కావాల్సిన పదార్థాలు అయితే అన్నీ అయితే చూపిస్తాను. ఒకసారి చూపించి దీంట్లోకి అయితే మసాలాలు అన్నీ వేసి కలుపుతాను. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను. ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయలు, చికెన్. ముందుగా వచ్చేసి చికెన్లోకి అయితే మసాలాలు, కారం అన్నీ అయితే వేసి బాగా కలిపి అయితే పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే చికెన్లోకి వచ్చేసి మసాలాలు అన్నీ ముందుగానే కలిపి పెడితే బాగా టేస్ట్ ఉంటుంది, బాగా రుచి ఉంటుంది అనమాట. ముందుగా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఇది వచ్చేసి ధనియాల పొడి అయితే చేయితోనే వేసుకుంటాను. చేయితోనే వేసి ఒకసారి కలపాలి కాబట్టి చేయితోనే వేస్తున్నాను. గరం మసాలా, అలాగే పసుపు తగినంత, ఉప్పు అయితే వేస్తున్నాను. మసాలాలు ఇంతని కాదు, చికెన్ బట్టి మన ఇష్టాన్ని బట్టి అయితే తగినంత అయితే వేసుకొని నేను కారం అయితే వేస్తాను. అలాగే పెరుగు, అలాగే రెండు పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. ఉల్లిగడ్డలు కూడా వేసి బాగా కలుపుతాను చేయితోనే. మనకు కారం తక్కువ అనిపించినా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. కలిపేటప్పుడే కనిపిస్తుంది కదా కారము ఎక్కువ తక్కువ అనేది. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, మరీ వేస్తాను. ఇంకా నూనె అయితే బాగా ఈటెక్కింది అనమాట. కుండ బాగా గాలిన తర్వాత అయితే నూనె అయితే వేసాను, బాగా కాగేదనమాట. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము. బాగా ఈటెక్కిన నూనెలోకి వేస్తే తొందర ఉల్లిగడ్డ అనేది తొందర ఎర్రగా అవుతుంది అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే తొందర ఎర్రగా కాదు, లేట్ పట్టుకుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. మరీ అంత సీరియస్గా ఏం కాదులే, మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటే చెయ్యి. ఓ ప్రొఫెషనల్ లాగా చెప్పేస్తావు. ఏం లేదులే, సరదాగా మాట్లాడుకుంటూ చెయ్యి. అందరితో వాళ్ళ కామెంట్స్ ఎంత సరదాగా చేస్తావు, నువ్వు అంతే సరదాగా మాట్లాడితే అంతే సరదా కామెంట్లు వస్తాయి. నువ్వు మరీ సీరియస్గా చేస్తే సీరియస్గా ఎక్కడ కామెంట్లు వస్తాయి. సీరియస్ కాదు, పొగొస్తున్నారు అందుకని అట్లా చేస్తున్నాను తెలుసా. మళ్ళీ చెప్పొచ్చు కదా మాట.
పొగ నా సైడే వస్తున్నది ఎంతసేపు నుంచి. నేను చెప్పినా కదా నాతో రాజీనామా చేసుకుంది పొగ నాకు రాదు, నీకే వచ్చేది. ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ బాగా ఎర్రగా కావాలా. బాగా మగ్గిన తర్వాత అయితే మనం ఇందాక కలుపుకున్న మసాలాలు అన్నీ వేసి చికెన్లోనైతే కలుపుకున్నాం కదా, అది వేసేయాలా. ఇంకా టమోటాలు వేసుకుందాం. టమోటాలు కూడా వేస్తాను. అయినా చాలా చారీనే కాదు, ఈరోజు వంట కూడా చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా చేసేస్తుందబ్బా. అంటే గాలి ఎక్కువ ఉండదు, గాలి గాలి కొంచెం రావద్దు. పొలంలో పని చేసే వాళ్ళు అయితే గాలి తొందరనైనా ఎక్కడున్నావు గాలి ఇట్లా రా అంటుంటారు అనమాట. గాలి దేవుడా అంటారు, గాలి దేవుడా ఇట్లా రా అని అంటారు. నేనేమో గాలి అక్కడే పో అని అన్నట్టు ఉండదు. ఇక్కడ ప్లేట్ అయితే గొప్పేస్తాను, తొందర ఈట ఎక్కుతుంది, బాగా మగ్గుతుంది అనమాట. మా అత్త ఫస్ట్ నిన్న ఫోన్ చేసింటే రాత్రి, అత బాగుండారా అంటే మేము బాగున్నాంలే వీడియోలు చేస్తారా రోజు అని అడిగింది అనమాట. చేస్తాం అత్త అంటే అవే చేయాలమ్మా, బాగా చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతారు, మీరు వీడియోలు చేస్తారు కదా ప్రతాప్ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన నువ్వురే కదా అని అంటారు. మాకేమో టైం ఉండదు వీడియోలు చూసేకి. రాత్రిపూట అయితే ఇంకా పత్తి తీసిన దాని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే మీ మామ జియో ఫోన్లో చూస్తాము అని చెప్పింది అనమాట. ప్రశస్త ప్రిన్సి అందరు మాట్లాడితే, ప్రశస్త ప్రిన్సి మీరు ఏడద్దండి బాగుండండి అంటే, మా ప్రశస్త ప్రిన్సి ఏమని చెప్తా, నువ్వు రా మరి నువ్వు వస్తే మేము ఏడ్చేలేము అని అంటారనమాట. ప్రిన్స్ అయితే నిజంగానే ఏడ్చింది, అవ్వ నువ్వు రావాలా అని ఫోన్లోన. వస్తాంలే అమ్మా మేము మీ తాతని పింక్షన్ టైం కల్లా వస్తాం ఇంటికి అని చెప్పింది అనమాట. సరేలావా అని ఊరికైనారు. ఇంకా బాగా మాట్లాడినారు మా ప్రశస్త ప్రిన్స్, లేకుంటే ఒక్కొక్కసారి మాట్లాడరు అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమోటా అయితే బాగా మగ్గుతుంది అనమాట. ఇంకా చికెన్ వేసి అయితే ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. బాగా మగ్గింది, ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవడమే లేటు, తొందర వేసేసి అయితే బాగా గంటతో అయితే కలిపేసుకుందాము. వేస్తాను. ఇప్పుడైతే చికెన్ వేసాను కదా, గంటతోనైతే బాగా కలిపేద్దాము. కొంతసేపు అయితే ప్లేట్ కొప్పేస్తాను. బాగా మగ్గిన తర్వాత అయితే తగినన్ని మిల్లు అయితే వేసుకుందాము. ఇందాకైతే చికెన్ అయితే బాగా మసాలా వేసి కలుపుకున్నాం కదా, ఒకసారి నీట్గా అయితే చేతితో అనేసి ఇంకా చికెన్లోకి అయితే పోస్తాము. ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది, మసాలా కారం అన్నీ కలిసి ఉంటాయి కదా, అందుకనేసి చేతితోనైతే ఒకసారి నీట్గా ఇట్లా అనేస్తాను. ఇంకోటి ఏమంటే పొలాలకి పని పోతారు కదా, వాళ్ళైతే ఒక పెద్ద బేసన్లోనైతే ఇంక వాళ్ళ చేతితో ఇద్దరు కలుపుతారనమాట. మా అత్త ఎక్కువ కలుపుతుంది. కలిపిన అన్నాన్ని అందరికి ప్లేట్లోకి ఇంటితో పెట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒక 3 రోజులు అట్లా పని వేయదాన్ని అనమాట. ఇప్పుడు కలుపుకోరు, కానీ ఇంతకుముందు అయితే అందరు పొలాల్లో అందరు పప్పులు అందరు చట్నీలు వేసి ఒక దాంట్లోనే ఒక బేసన్లో బాగా కలిపింది, భలే రుచి ఉంటుంది. నాకు కూడా మా అత్త బాగా కలుపుతుంది. ఇంకోటి ఏంటంటే మా గ్లోరీ అంటుంది, నువ్వు కలపలేమా కలిపిస్తే నేను వదిలి తింటామని అంటుంటుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. అడవిలోన ఇంటి దగ్గర అంత అన్నం తినలేం, కానీ అడవిలో పోతే బాగా కడుపు నిండగా అయితే అన్నం తినేసేస్తాం అనమాట. చికెన్ సూపర్ అంటే సూపర్గా బాగా మగ్గుతున్నది. ఏమంటావు ప్రతాప్? సూపర్. నువ్వు చేసిన తర్వాత పేరు పెట్టాలండి.
చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట, ప్రతాప్ ఓవర్ చేస్తున్నావని. అలాంటిది ఏమీ లేదు. నేను డల్గా ఉన్నాను అనుకోండి, తను గట్టిగా మాట్లాడి నాకు భయపడుతున్నా నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తాడనమాట. ఇట్లా భయపడకూడదు, మన వీడియోస్ మేము సంతోషంగానే వీడియోస్ చేయాలని హ్యాపీతోనే మేము ఏమన్నా కానీ మాట్లాడినా ప్రతాప్ గట్టి మాట్లాడుతుంటాడు. అది ఓవర్ అనిపిస్తుందేమో కానీ తను మామూలుగానే మాట్లాడతాడు. ఇంకోటి ఎప్పుడు ఓవర్ చేయడు. ఒకరి మీద తను నేను బాగుండాలి, నేను ఇది ఉండాలి అట్లా ఏమనుకోడు అనమాట. ఎవరి తర్వాత ఒకరిని కించపరిచే మాటలు అట్లాంటివి ఏటి ఉండవు. నేనన్నా ఎవరినైనా లట్టుకుని అంటాను కానీ ప్రతాప్ ఎవరిని అనడు అనమాట. ఏ అనకూడదు అని అంటాడు. ఏదో హ్యాపీగా మాట్లాడతాడు అంతేగాని దాంట్లో ఏ ఓవర్ యాక్షన్ అంటూ ఏది లేదు. మీరు అలాంటి కామెంట్స్ పెట్టద్దండి, బాధపడతాడు అనమాట ప్రతాప్. అందుకనేసి నేను చెప్తున్నాను, మీరు కూడా ఎవరు బాధపడద్దండి, ఇంకోసారి అలాంటి కామెంట్ చేయొద్దని అని అంటున్నాను అంతే, ఇంకేం లేదు. ఇంకా కొన్ని అయితే మసాలా కారం కలిపిన నీళ్ళు అయితే కొన్ని అయితే వేస్తున్నాను. నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోను. మమ్మల్ని ఏమని ఏడుస్తుంది, మా మీడియాలో ఏమో వంట చేసాము ఇంకా ఉండాలి కదా. పండుకుందో రెండుసేపు పండుకుని చూడండి. మేము ఏమన్నా గంటిగాని ఇట్లా కింద వాడేసినా చాలు, ఇంకా సవండికే లేదు. వద్దులే. ఏం పని చేసి వచ్చింది ఆమె అమ్మాయి, నీళ్ళు అట్ట దొప్పుకుంది. ఏం తాగుతుందబ్బా. రే నా మీద నువ్వు సేవరా నువ్వు. ఏదో పనికి పోయించినారు పొలానికి, అట్లా అలిసిపోయింది చూడు. కాదురా, తిని మంచిగా పడుకుంటే నిద్ర పోడు. అరానమ్మా మనకి వీడియోలోకి చలో జావ్. తొందర పోదాం పండుగ. పాప ఆటికి పోండి, ఆడికి పోండి, అక్కర్లద్దా. ఇంకా చికెన్ అయితే బాగా సరిపోయింది అనమాట. ఇంకా బాగా అయితే ఉడికేసింది. ఇంకా దించి అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. తప్పకుండా పెట్టేద్దామమ్మా. ఇప్పుడైతే ఇంకా చికెన్ అయితే అయిపోయింది. ఇంకా రాగి రొట్టె అయితే చేయాలన్నమాట. ముందుగా వచ్చేసి పిండి బాగా నూనె వేసి అయితే కొన్ని నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ ఎట్లా చేస్తామో అట్లే చేయాలి చూడండి, బాగుంటుంది. ఇంకా పిండి అయితే కలుపుకుందాము. ఇంకా రాగి రొట్టెకైతే రాగి పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఒక కప్పు నిండి అయితే తీసుకున్నాను. ఇంకా రాగి రొట్టె అయితే తొందర అయితే చేసేస్తాను. అంటే ఎట్లా కలుపుకోవాలి కొంచెం సింపుల్గా చెప్పేసి చెప్తా. ముందుగా వచ్చేసి ఇట్లా పెట్టాలన్నమాట. ఓకే, ఇట్లా చేతితో పెట్టుకొని కొంచెం అంతా ఆయిల్ వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని అయితే బాగా మనం చపాతీకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకొని అయితే పొయ్యి కూడా మంచి నిప్పుల మీద అయితే ఉందన్నమాట. సో ఇంకా నువ్వు చేయడమే లేట్ కదా. ఆయిల్ వేసుకో కొంచెం, ఇంకా కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటుందండి, ప్రేమలో వేసింది అనమాట. అంతే చాలు, ఇంకేసుకోవాలా? చాలు. ఇంకా అంత పిండి అందులోనైతే బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా ఎందుకు వేసుకుంటామంటే మన చపాతీ లాగా బాగా మెత్తగా బాగా టేస్ట్ ఉంటుంది, బాగా రుచి ఉంటుంది చూడండి. నేను కూడా చపాతీకి కూడా ఇట్లానే కలుపుకునేది నేను. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసుకొని అయితే కలుపుకుంటాను. మొత్తానికి ఒక కొలిక్ అయితే తెచ్చింది పిండిని అయితే. ఇంకా ఓకే, ముద్ద అయితే అయిందనమాట. దీంట్లో ఎన్ని చపాతీలు ఎన్ని రాగి రొట్టెలు అవుతావు అనుకుంటున్నావు? 4. కరెక్టా? కరెక్ట్ చెప్పావురా. అలా మాట తప్పుతున్నావు దేవసేన.
ఇచ్చిన మాట కోసం ఖచ్చితంగా నిలబడాలి. చేయలేంలే అంతేలే. మా ప్రమిళ రట్లు కొట్టేసింది చూడండి. ఇంకా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిసుక్కొని చపాతీలకు కూడా తిక్కుకోవచ్చు. బట్ కొట్టడానికి వస్తే మాత్రం ఇలాగా రట్లు కొట్టేసుకోవడం బెటర్. వస్తుంది కాబట్టి నేను రట్లాగే కొట్టి చేస్తున్నాను అనమాట. ఆయిల్ మనము చపాతీకి ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన. పెన్నం మీద ఆయిల్ వేసుకొని కలుసుకోవచ్చు, కావాలంటే మామూలుగా కలుసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో మీ చాయిస్ అదైతే మొత్తానికి. ఇంకా నూనె అయితే వేసేస్తాను. సో మంచి స్ట్రాంగెస్ట్ అనమాట రాగి రొట్టె. సో ఇట్లాంటి వాళ్ళకి అరగదు, కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా స్ట్రాంగ్ ఉండాలి, అరుగుదల మంచిగా ఉన్న వాళ్ళకి బాగా అరుగుతాయి. లేదు మాకు కొంచెం అరగదన్న వాళ్ళు కొంచెం లైట్గా తినాలి, ఎక్కువ తినకుండా. అంతే కదా ప్రేమిల? మా ప్రేమిలతో ఒక రొట్టెతో కాల్చింది చూడండి మొత్తానికి. ఎంతసేపు కావచ్చు రొట్టెలు కావాలంటే ఇంకా ప్రేమిల? ఒక 10 నిమిషాలు. బాగా అంటుకుంది. 10 నిమిషాలకు కాల్చేస్తావా? మరి బాగా అంటుకుంటే ఎంతసేపు పడుతుంది చెప్పు? పొయ్యి అంటుకోకుంటే భయపడాలి, కానీ పొయ్యి బాగా అంటుకుంది. నువ్వు లోపల పోస్తుంది. రొట్టె చూడు కాలిందేమో. రాగి రొట్టె. ఇంకా రాగి రొట్టె అయితే బాగా గాలింది అనమాట. ప్లేట్లోకి అయితే తీస్తా. పెట్టుకొని ఉంటాను చేతిలో. నీకు తెలియాలి, అది కాలుతెత్తుడు తొందరగా చెప్పి తొందరగా వేయాలా. రెండో రాగి రొట్టె కూడా వేస్తాను. ప్రమిళంగా రొట్టెలు కూడా మొత్తానికి చేసేసింది. అబ్బా సరేనా, ఇక్కడ కాలినాయి, నెక్స్ట్ అయితే కాలుతుంది. సో ఇంక మనకి చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో త్వరగా అయితే తినేయాలి మేమైతే. రొట్టె చేయి రొట్టె తినిన తర్వాత నీ ఐడియాలు ఏమైనా ఉంటే చెప్పుదులే. ఇంకా బాగా గాలింది ఈ రొట్టె. ఫస్ట్ దన్నా పెంచు సరిగ్గా లేకుండా, కానీ సెకండ్ బాగా వస్తాను అన్నీ అదనవుతాయి, నువ్వు చెయ్యి. కానీ చాలా బాగుంటాయి అబ్బా, ఖచ్చితంగా ట్రై చేసుకొని తినండి టైం ఉంటే మాత్రం. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదిగోండి, సో సూపర్ టేస్టీ చికెన్ అనమాట. మా ఫ్రెండ్లు అయితే ప్లేట్లో వేస్తుంది. ఎవరికి ప్రేమలు అది? నీకే. అచ్చం చూడడానికి సజ్జ రొట్టెలాగా ఉంది చూడండి, బట్ రాగి రొట్టె అనమాట ఇది అంతా కూడాను. ఓకే, నువ్వు తిని టేస్ట్ చెప్పు ప్రేమలు ప్లీజ్. నేను తింటాను. నువ్వే తినాలి. మా ప్రమిళ తిని టేస్ట్ చెప్పాలి ఈరోజు నాకు. నిజంగా చాలా బాగుండదు టేస్ట్. సేమ్ సొజ్జ రొట్టెలాగే ఉండదు, బాగా టేస్ట్ ఉండదు. చికెన్ కూడా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ప్రతాప్ కూడా తినాలరా, నువ్వైతే బాగా చెప్తావు. తినరా, నువ్వే తినరా? నేను తింటాను, నువ్వు తిందిరా. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్లు ఎంతో కష్టపడి చేసిన చికెన్ అనమాట. అలాగే నల్లిబొక్క బలగం సినిమాలో గొడవ పడినట్టు మేము గొడవ పడము, మంచిగా తింటాం.
అయినా ప్రమిళ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మనసులో అనుకుంటే చేసి చూపిస్తుంది అబ్బా తనైతే. ప్రిన్సీ నోరు వేసి చేయకోండి మా ప్రైజీ ప్రిన్సీ తినుమా నువ్వు ప్రశ్నిస్తా నాయన పెడతాడు ఉండమా నీకు కానీ కాకుందాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎట్లున్నదా ఇప్పుడు మా ప్రిన్సీ చెప్తా. చెప్పు ప్రిన్సీ ఎట్లుంది అక్కడ చెప్పు. బాగుండదా చెప్పాలి మీరే. సూపర్ ఉండదా తినండి కడుపు నిండి తిని మా తలకాయ తినద్దండి అమ్మ బాగా తిని బాగా ఆడుకున్నాండి. మటన్ తినాలి కాళ్ళు మా తల తినొద్దని అని చెప్తుందండి. తినండి నువ్వు చెప్పు ప్రతాప్ ఎట్లుంది ఇంకా తిను. నాకు వచ్చేసి కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువ టేస్ట్ అది మాత్రం ఓకే. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు గ్రేవీగా బాగుంది. తినండి తిందాం రాండి అని పిలిచాను ప్రసాద్ సార్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా తిందాం రండి. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రేమలో ప్రతి వీడియోలో పిలుస్తూ నేనే మర్చిపోతుంటాను. నన్ను ఏమనుకో. తిందాం రాండి అని చెప్పు ప్రిన్సీ నువ్వు. తిందాం రండి అందరూ కూడాను. ఈ రాగి రొట్టి విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా చెప్పట్టు ఇంకేమన్నా. బాగుందిలే తినేసాయి నేను కూడా తింటా. మొత్తానికి చేసేసినాం తిన్నాం హ్యాపీ. తిన్నా హ్యాపీ చాలా బాగుంది ప్రేమ నిజంగా. ఎందుకంటే కడుపు నిండకపోతే ఏ చేయాలో కూడా అర్థం కాదు బుర్రకి. ఇంకా కడుపు నిండి అయితే చికెన్ రాగి రొట్టె అయితే బాగా టేస్టీగా అయితే ఉందన్నమాట. మేమైతే ఫుల్గా అయితే తినేసాం. పిల్లలు కూడా ఫుల్గా తినేసి ఇంకా మా ప్రిన్సీ అయితే ఇట్లా తూగుతుంది అనమాట. తినుకుంటేనే కడుపు నిండి తింటేనే నిద్ర వస్తుంది, లేకుంటే నిద్ర పోదనమాట. ఇంకా వాళ్ళైతే ఇంక వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు పిల్లలు. ఇంకా నేను ఏమైనా మిగిలిన పనులు ఏమన్నా ఉంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇంక నేను చల్ల పునుగులు వేసేస్తాను. టీ ఆల్రెడీ చేసేసిన అనమాట. సో ఈవినింగ్ అయితే అయింది. కూలికి వెళ్ళిన వాళ్ళు మెల్లమెల్లగా అయితే వస్తున్నారు అనమాట. సో ఇంక నేనైతే చేసేస్తాను బోండాలు. చట్నీ కూడా చేసేసిన ఇలా చట్నీ కూడా అయ్యింది. ఇంకా బోండాలు మాత్రమే మిగిలే అవి చేస్తాడు. ఇంక నేను ఈ వీధి నుంచి ఆ వీధికి నూకాలన్నమాట కసు. ఇంకా అక్కడ ఇక్కడ నూకేసి సామాన్లు ఇక్కేసి ఇదొక పని. ఇంకా ఏదో పని చేయాలంటావా? ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. అంతే మరి ఖాళీగా ఉంటే ఏం తోచదు. పని చేస్తూ ఉంటేనే ఇంకొక పని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. సో ఫ్రెండ్స్ మొత్తానికి సో ఇలా వాకింగ్ చేసేస్తాము. చల్లబడింది మంచిగా హ్యాపీగా అయితే కడుపు నిండుగా తిన్నాము. అండ్ అలాగే ఇంకా హోటల్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో చల్ల పునుగులు వేడివేడిగా వేస్తే వచ్చిన వాళ్ళు అయితే తినేస్తారనమాట. అంటే కూలి పనులకు వెళ్ళొచ్చిన వాళ్ళు టీ కానీ అంటే వేడివేడిగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి సో అడుగుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వేస్తామన్నమాట. సో అది మొత్తాన్ని ప్రమిళ కష్టపడి చేసింది, ఇష్టపడి తిన్నాము. కష్టపడి చేసినావా ఇష్టపడి చేసినావా? ఇష్టంతో చేశాను, కష్టపడి కూడా చేశాను లేండి. అంటే ఇష్టంలోనే కష్టం ఉంటుందంట. సో అది నిజమే. నిజంగా మనం చేసుకునేందుకు కూడా కడపార తిని ఉండాలంటే కూడా అదృష్టం ఉండాలి, ఆ దేవుడి దయ ఉండాలి నిజంగా. లేకపోతే ఇంకా కష్టం. అంటే మనం చేసుకుని మనం తినాలంటే కూడా రాసి పెట్టి ఉండాలంటారు కదా, అది మొత్తానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే మొత్తానికి. మరి ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్, అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేస్తూ ఉండండి. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ డైలీ వ్లాగ్స్తో మంచి వీడియోస్తో ఎప్పుడు మీతో ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయకపోయినా అట్లీస్ట్ పర్వాలేదబ్బా మా వీడియో చూడంగానే ఫ్రీ అవుతే చాలు, మనశాంతిగా అనిపిస్తే చాలు. సో అది మాత్రం కోరుకుంటున్నాం మొత్తానికి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ 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 ఫ్రెండ్స్, అందరికీ బాయ్.